హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. అందరు ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాం. ఈరోజు తొలి ఏకాదశి కనుక ఇప్పుడే మేమైతే టెంపుల్కి వెళ్ళేసి వచ్చినాం. టెంపుల్ అయితే ఎక్కువ రష్ ఏం లేదు. ఈరోజు ఉంటుంది అనుకున్నాం, కానీ ఏం లేదు. ఎందుకంటే మొహరం పండుగ అది ఇది ఒకటేసారి వచ్చినాయి కాబట్టి. వీడియో అయితే చూసేయండి, నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. టెంపుల్కి అయితే వెళ్తున్నాం మేము. ఇక్కడ నుంచి ఒక 1 కిలోమీటర్ ఉంటుంది మా ఊరికి టెంపుల్కి. అక్కడ కనిపిస్తుంది కదా, ఆ గుట్ట పైనని స్వామివారి గుండం ఉంటుంది. అక్కడ నీళ్ళు ఉంటాయి, కానీ ఎప్పటికీ ఎండిపోదు. అది వాటర్ అయితే కంపల్సరీగా ఉంటాయి. అక్కడికి వెళ్ళి ఒకసారి చూపిస్తాను మీకు. ఆ కనిపించే గుడి వినాయకుడి గుడి. సింధూరం వినాయకుడు ఉంటాడు అక్కడ. సింధూరం తోటి అలంకరణ చేయబడి ఉంటుంది. వచ్చేసింది ఆఖరికి మన గుడి అయితే. రష్ అయితే ఉంటుంది అని ఎక్స్పెక్ట్ చేశాను నేనైతే, కానీ రష్ అయితే ఏం లేదు. ఎక్కువగా నార్మల్గా ఉన్నారు. ఎక్కువ జనం కూడా లేరు, చాలా తక్కువగా ఉన్నారు. అంటే ఖర్జూరాలు కూడా ఉన్నాయా? పోతాడు ఇప్పుడు. మా ఆయన అయితే కొబ్బరికాయలు తీసుకొని వచ్చాడు. గుడి లోపలికైతే వెళ్తున్నాం మేము. దర్శనం చేసుకుంటాం. లోపల వీడియో తీయనియరు నాకు తెలిసి. ఐదు ప్రదక్షిణాలు అయితే చేసాం మేము. ఇక కొబ్బరికాయ కొట్టి లోపలికి వెళ్దామని చెప్పి మా ఆయన కొబ్బరికాయ కొట్టడానికి అయితే వెళ్ళిపోయాడు. కనిపించేవి స్వామివారి పాదుకలు. ఎవరైనా భక్తులు చేయించుకొని వచ్చి అక్కడ పెట్టి వెళ్ళిపోతుంటారు. ఇక్కడ కనిపించేది రేగిపళ్ళ చెట్టు. రేపైతే చాలామంది ఉంటారు, ఎందుకంటే రేపు అన్నదానం ఉంటుంది కాబట్టి. రేపు మళ్ళీ రావాలి మేము. ఆంజనేయ స్వామి దర్శనం అయిపోయిన తర్వాత ఇక్కడ లెఫ్ట్ సైడ్కి శివాలయం ఉంటుంది. శివాలయం దర్శనం కూడా చేస్తాం. సాయంకాలే ఆరోగ్య ఐశ్వర్యాభివృద్ధం ఇక్కడ కనిపించే శివుడు చాలా పెద్దగా ఉంటుంది. మా దర్శనం అయితే కంప్లీట్ అయిపోయింది. ఇంటికైతే వెళ్తున్నాము. బాయ్ ఫ్రెండ్స్.